ఈ సాంగ్ నార్త్లో క్లిక్ అయ్యిద్ది అంటే ఏంటో అనుకున్నా, నార్త్ సాంగ్నే రీమేక్ చేశారా, బాగుంది. ఐడియా అయితే సూపరు. అదేవిధంగా నిన్న వచ్చిన ప్రోమో కూడా సూపర్ అనమాట. అంటే మధ్యలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన బీజిఎం వినపడినా ఈ సాంగ్లో అదైతే కరెక్ట్గా సెట్ అయింది. ఇంతగా అది ఎక్కడ అనుకుంటున్నారు కదా, వినండి ఒకసారి. అయినా పర్లేదు, చేసిందే పాత పాట రీమిక్స్ కాబట్టి ఇలాంటివి ట్రై చేస్తూ ఉండొచ్చు. దీంట్లో ఎటువంటి తప్పు అయితే లేదన్నమాట. ఇంకా ప్రోమో విషయానికి వస్తే, ప్రోమోలో మన హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్నమాట. ఒక్కొక్కలో టాలెంట్ అయితే మామూలుగా చూపించట్లేదు. ఇంకా ఈ ప్రోమోలో మన ప్రభాస్ అన్న స్టైలింగ్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అలా కారు దిగాల నుంచున్నాడంతే, గూస్ బంప్స్ అనమాట. ఇంకా నిన్న ప్రోమో కట్ చేసిన విధానం ఏదైతే ఉందో, అసలు నాకేమనిపించిందంటే, అసలు మీకు కొద్దిగా కామన్ సెన్స్ ఉన్నా December 31st నైట్ లేకపోతే December 30న ఈ సాంగ్ను గనక వదులుంటే ఈ పాటికే జనాల్లోకి ఈ పాట అయితే వెళ్ళిపోయేది. దేశం మొత్తం కూడా వైబ్ అవుతా అయితే ఉండేవాళ్ళు. కానీ రాజా యువరాజే పాటను అయితే అప్పుడైతే వదిలేరు. నిజంగా ఇదైతే కాస్ట్లీ మిస్ అని నేనైతే చెప్తాను. ఇంకా నేను రాత్రి కూడా అప్డేట్, దెయ్యాలు డ్యాన్స్ వేసుకుంటాకి రెడీ అయ్యే టైంలో అయితే ఇచ్చారు. 10 తర్వాత అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. ఎంత మంచి ప్రోమోని కట్ చేసుకుని, అంత మంచి కట్స్ ఉంచుకొని, అంత మంచి పాటను రీమిక్స్ చేసి ఆ టైంలో ప్రోమోను వదలమని ఐడియా ఎవరిచ్చారు నాకైతే తెలియదు. కానీ నిజంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రాటజీ అని నేనైతే చెప్తాను. సర్లేండి, ఈరోజు ఎలాగో సండే కాబట్టి మన వీకెండ్లో కుర్రాళ్ళందరూ యాక్టివ్గా ఉంటారని నేను రాత్రి అయితే వదులుంటారు. మరి రేపైతే ఫుల్ సాంగ్ అయితే వస్తుంది. రేపేంటి, మండే. మరి అది అలా ఉంటుందన్నమాట. ఫ్రైడే నైటే ప్రోమోని వదిలేసి చక్కగా హ్యాపీగా ఈరోజు సండే ఈ సాంగ్ను వదులుంటే మామూలుగా ఉండేది కాదు. ఇంక ఇది పక్కన పెడితే, అసలు ఈ సాంగు ఒరిజినల్ సాంగ్ ఏ సినిమాలోది అనే డౌట్ అయితే కొంతమందికి అయితే రావచ్చు. డిస్కో డ్యాన్సర్ సినిమాలోది అనమాట. ఆ డిస్కో డ్యాన్సర్ సాంగ్స్ లేకపోతే ఆ డిస్కో డ్యాన్సర్ సినిమా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ప్రతి పాట డైమండే, సినిమా అంతకు మించి అయితే ఉంటుందన్నమాట. అసలు వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ సినిమా అనే చెప్పాలి. ఓన్లీ బాలీవుడ్ సినిమా వరకే కాదు, మన ఇండియన్ సినిమా హిస్టరీలోనే డిస్కో డాన్సర్ అనేది ఒక కొత్త అధ్యాయం. అది ఎవరైనా చూడకపోతే చూడండి. మరి ముఖ్యంగా ఈ పాట అయితే ఒకసారి అయితే వినండి. సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. మరి రేపు వచ్చే ఫుల్ సాంగ్ లో ప్రభాస్ గారి స్టెప్స్ అయితే చూస్తామని టాక్ అయితే వినిపిస్తుంది. మరి చూద్దాం. మరి నాకు తెలిసి భారీ స్టెప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ సాంగ్ వైపుకి తగ్గ స్టెప్స్ అయితే ఉంటాయి, సింపుల్ గా అదిరిపోతాయి అనమాట. అదన్నమాట మ్యాటర్. ఇంకా మన హీరోయిన్స్ అయితే హైలైట్ అనే చెప్పాలి. ముగ్గురు కూడా మెరిసిపోతున్నారు. అదన్నమాట మ్యాటర్. మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక ఇది పక్కన పెడితే, నిన్న మళ్ళీ ఇంకొక రచ్చ అయితే స్టార్ట్ అయిందనమాట. పెద్ది సినిమాకి సంబంధించి. పెద్ది సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా? ప్రజెంట్ అయితే పెద్ది సినిమా పోస్ట్ పోన్ అవ్వలేదు. కానీ ఖచ్చితంగా పెద్ది సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, ధురంధర్ సినిమా March 19 అయితే రిలీజ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు, ఆ సినిమా March 19 రిలీజ్ అయితే పెద్ది సినిమాకి ఏమైంది, 1 వీక్ గ్యాప్ ఉంది. కానీ మీరు ధురంధర్ సినిమా రిలీజ్ అయ్యి దగ్గరగా 2-3 వారాలు అయిద్దా. ఈ రోజుకి కూడా ఒక్కొక్క రోజు 20 కోట్లు కనీసం ఆ సినిమా అయితే కలెక్ట్ చేస్తుంది. ఇది పార్ట్ 1 అనమాట. ఎటువంటి అంచనా లేకుండా వచ్చి ఈ రకంగా అయితే బ్యాటింగ్ అయితే చేస్తుంది. ఇప్పుడు నార్త్లో సీక్వెల్ కొన్న హైప్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. March 19 ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమాకి టాక్ వచ్చిందా, మినిమం 1 month ఆ సినిమాకి జనాలు వెళ్తానే ఉంటారు. థియేటర్స్లో ఆ సినిమా ఆడుతూనే ఉంటుంది. పెద్ద సినిమాకి థియేటర్స్ కొరత ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా అటెన్షన్ అనేది పెద్ద సినిమా కంటే ఎక్కువగా ఆ ధురంధర్ సినిమా పైనే ఉంటుందన్నమాట. ఒకవేళ లాస్ట్ మినిట్లో ధురంధర్ ఏమన్నా ఆ డేట్కి రాకపోతే పెద్ద సినిమాని March 27 రిలీజ్ చేయడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా పోస్ట్ పోన్ అయితే అవ్వలేదు. ఇది నేను అఫీషియల్గా చెప్పేస్తున్నాను, పోస్ట్ పోన్ అయిపోయింది అని మీరైతే ఫిక్స్ అవ్వద్దు. కానీ మైండ్లో ఒకటైతే పెట్టుకోండి, పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకే ఒక రీజన్, అదేంటంటే ఓన్లీ నార్త్ మార్కెట్ కోసమే. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే పోస్ట్ పోన్ అయింది, లేకపోతే March 27 దిగిపోద్ది. ఇంకా ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే, టాకీ పార్ట్ మొత్తం కూడా ఈ మంత్ ఎండ్కి అయితే అయిపోద్ది. ఇంకా మిగతా సాంగ్స్ షూటింగ్ ఇది మొత్తం కూడా February ఎండింగ్ అయితే అయిపోద్ది అనమాట. యాజ్ ఆఫ్ నౌ షూటింగ్లో కావచ్చు, సాంగ్స్ విషయంలో కావచ్చు, ఆర్ఆర్ విషయంలో కావచ్చు, దేంట్లో కూడా ఈ సినిమా ఎక్కడ వెనకబడలేదన్నమాట. ఓన్లీ అంటే ఇంత కష్టపడి సినిమా తీసి దాన్ని నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అంటే టార్గెటెడ్ ఆడియన్స్కి రీచ్ చేయలేకపోతే అది
తప్పే కదా. అంటే ఇప్పుడు బలవంతంగా ఎలా అయినా మేము ముందు ప్రకటించిన డేట్కే వచ్చేయాలి, ఎలా అయినా రిలీజ్ చేసేయాలి అని కాకుండా ఇంకొక మంచి డేటు, ఇంకేమన్నా మంచి డేట్ ఉంటే చక్కగా సినిమా చాలామందికి రీచ్ అయ్యిద్ది, అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఇంకా సినిమా ప్రజెంట్ అయితే మార్చి 27కే వీళ్ళైతే స్టిక్ అయ్యి అయితే ఉన్నారు. ఇంకా పోస్ట్ పోను అనేది మైండ్లో అయితే ఉంది, కానీ పోస్ట్ పోన్ అయితే అవ్వలేదు. ఈ సంక్రాంతికి ఈ సినిమా నుండి ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత పెద్ద సినిమా పోస్ట్ పోనా లేకపోతే చెప్పిన విధంగా మార్చి 27 వస్తుందా అనే క్లారిటీ అయితే మనకైతే వస్తుంది. ప్రజెంట్ అయితే పోస్ట్ పోను అనే న్యూస్ని అయితే గుర్తుపెట్టుకోండి, కానీ పోస్ట్ పోన్ అయితే అవ్వలేదు. ఇంకా పెద్ద సినిమా తర్వాత వెంటనే మన రామ్ చరణ్ గారు అయితే సుకుమార్ గారి సినిమా షూటింగ్లోకి అయితే జాయిన్ అయిపోతారు. మ్యాక్సిమం జూన్ నుంచి ఆ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఈలోపే పెద్ద సినిమా కూడా రిలీజ్ అయిపోద్ది. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. కొంతమంది ఏమని ప్రచారం చేస్తున్నారంటే ఏకంగా మార్చి నుంచి డిసెంబర్కి పోస్ట్ పోన్ అయిపోయింది అని న్యూస్ అయితే తెగ ప్రచారం చేస్తున్నారు. ఆ న్యూస్లో ఎటువంటి నిజం అయితే లేదు. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మార్చి నుంచి మేకి వెళ్ళింది తప్ప డిసెంబర్కి అయితే వెళ్దాం. దీంట్లో కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. కేవలం సోలో రిలీజ్ డేట్ కోసమే ఒకవేళ పోస్ట్ పోన్ అయితే పోస్ట్ పోన్ అయింది, లేకపోతే మార్చి 27 సినిమా అయితే వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ మనకు కావాలంటే, క్లారిటీ కావాలంటే సంక్రాంతి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అప్పుడు ఒక క్లారిటీ అప్డేట్ అయితే మనకైతే వస్తుంది. ఈ విధంగా రామ్ చరణ్ గారి లైనప్లో 2 పాత్ బ్రేకింగ్ స్టోరీలు అయితే ఉన్నాయి. ఒకటేమో పెద్ది, ఇంకోటి సుకుమార్ గారి సినిమా అనమాట. ఈ 2 సినిమాలలో కూడా మన రామ్ చరణ్ గారు క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. పెద్ద సినిమాకి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. ఇంకా సుకుమార్ గారు అంటారా, ఆయన ప్రతి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అనేది చాలా వెరైటీగా ఉంటుంది. సినిమా రిజల్ట్ ఏదైనప్పటికీ హీరో క్యారెక్టర్ అనేది మన మైండ్లో అయితే గుర్తుండిపోద్ది. అందులోని వీళ్ళిద్దరూ రంగస్థలం లాంటి ఇండస్ట్రీ తర్వాత మరొకసారి అయితే వస్తున్నారు. కాబట్టి ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వకపోయినా ఈ సినిమా పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పెద్ద లాంటి కల్ట్ బొమ్మ తర్వాత ఈ సినిమా అయితే రాబోతుంది. అందులోను సుకుమార్ గారు రామ్ చరణ్ గారు కాంబో ఇంకా స్కై ఇస్ ద లిమిట్ అనమాట. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే కొద్దిగా ఓపిక పట్టండి, సంక్రాంతి వరకు అయితే వెయిట్ చేయండి. అప్పుడు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే మనకైతే వచ్చేస్తే పోస్ట్ పోనా కాదా అనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దాన్ని బట్టి మనం అయితే ఆలోచించుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఎటువంటి అంటే మార్చి 27 అనుకున్నారు కదా, ఆ విధంగానే వర్క్స్ అన్నీ జరిగిపోతున్నాయి. వర్క్స్ జరగడంలో ఎటువంటి డిలే అయితే లేదు, అన్నీ అనుకున్న విధంగానే జరుగుతున్నాయి. కేవలం నేను చెప్పాను కదా, దానికి ఒక్క పాయింట్కి అయితే ఆలోచించి కొద్దిగా ఆలోచిస్తున్నారు, కానీ ఇంకా పోస్ట్ పోన్ అయితే అవ్వలేదు. ఈ విధంగా పెద్ద సినిమా ఒకవేళ మార్చిలో వచ్చేస్తే నెక్స్ట్ 2027లోనే ఈ సినిమా అయితే వస్తుంది. అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి వరుస పెట్టి 2 కల్ట్ క్యారెక్టర్స్ అయితే మనం అయితే చూడబోతున్నాం. మరి అదనమాట మ్యాటర్. ఇంకా నెక్స్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అంటారా, దీన్ని బ్యాడ్ న్యూస్ అనుకుంటారా, మీరు ఏమనుకుంటారా మీ ఇష్టం. అదేంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా అయితే కన్ఫామ్ అయిపోయింది. మ్యాక్సిమం ఈ సినిమా షూటింగ్ కూడా జూన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది. దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అంటే అఫీషియల్ అప్డేట్ మ్యాక్సిమం ఈ నెలలోనే వస్తుందన్నమాట. అల్లు అర్జున్ గారికి సంబంధించిన 2 సినిమాల యొక్క అఫీషియల్ అప్డేట్స్ అయితే మనకి ఈ మంత్లో అయితే రాబోతున్నాయి. ఒకటి మన లోకేష్ కనకరాజ్ గారితో ఒక ప్రాజెక్టు, ఇంకోటి త్రివిక్రమ్ గారితో ఇంకొక ప్రాజెక్ట్ అనమాట, గాడ్ ఆఫ్ వార్. ఈ 2 సినిమాలు కూడా అట్లీ గారి సినిమా అవగానే మన అల్లు అర్జున్ గారు అయితే మొదలు పెట్టుకుంటారు. అట్లీ గారి సినిమా అవగానే వెంటనే లోకేష్ కనకరాజ్ గారితో మన అల్లు అర్జున్ గారు అయితే సినిమా చేస్తారు. ఆ సినిమా అయిన తర్వాత త్రివిక్రమ్ గారితో భారీ బడ్జెట్ సినిమా అయిన గాడ్ ఆఫ్ వార్లో అయితే యాక్ట్ చేస్తారనమాట. ఇక్కడ అల్లు అర్జున్ గారు చూస్ చేసుకున్న డైరెక్టర్స్ కనుక మీరు చూసుకుంటే ఆఫ్టర్ పుష్ప 2 ఆయన స్ట్రాటజీ అయితే మామూలుగా లేదనమాట. మీరు చూసుకోండి, అట్లీ గారు తమిళ డైరెక్టర్, ప్లస్ అట్లీ ఆల్రెడీ హిందీలో జవాన్ లాంటి బ్లాక్ బాస్టర్ కొట్టి అయితే ఉన్నాడు. అట్లీకి తమిళ్లో మార్కెట్ ఉంది, హిందీలో పేరుంది, అదేవిధంగా మన తెలుగులో కూడా పేరుంది. కాబట్టి ఆయన అయితే అట్లీ గారిని చూస్ చేసుకోవడం నిజంగా చాలా అంటే చాలా మంచి స్టెప్. మళ్ళీ నెక్స్ట్ అట్లీ గారు అవ్వగానే మరొక తమిళ డైరెక్టర్ని అయితే ఆయన అయితే చూస్ చేసుకోబోతున్నాడు. ఆయన లోకేష్ కనకరాజ్ గారు అనమాట. లోకేష్ కనకరాజ్ గారు కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఇచ్చిన ఆపర్చునిటీని ఆయన సరిగ్గా వాడుకున్నాడా,
లోకేష్ కనకరాజు గారికి మరొక బ్రేక్ త్రూ దొరికినట్టే విక్రమ్ రేంజ్ సినిమా అయితే ఇస్తాడని నేనైతే అనుకుంటున్నా. అయితే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది కదా, ఇరంబు మాయావియో ఏదో ఉంటుంది, ఆ పేరు నాకు అంత ఐడియా అయితే లేదు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారితో ఆ సినిమా చేస్తారా, లేకపోతే వేరే ఫ్రెష్ స్టోరీతో వెళ్ళారా అనేది మనకైతే ఇంకా క్లారిటీ అయితే లేదనమాట. మరి కొన్ని రోజులు వెయిట్ చేసి అయితే చూడాలి. ఇక్కడ మీరు చూసుకుంటే పాన్ ఇండియా మార్కెట్ని ఎక్స్టెండ్ చేసుకునే స్ట్రాటజీ లాగైతే నాకైతే కనబడుతుంది. వరుసగా ఇద్దరు తమిళ డైరెక్టర్స్తో అల్లు అర్జున్ గారు అయితే చేస్తున్నారు. మీరు అక్కడ చూసుకుంటే తమిళనాడులో పెద్ద హీరోల గురించి మనం మాట్లాడుకుంటే రజనీకాంత్ గారు, విజయ్ గారు, అజిత్ గారు అనమాట. వీళ్ళ ముగ్గురే. విజయ్ గారు సినిమాల్లో నుంచి అయితే వెళ్ళిపోతారు జననాయకుడు సినిమా తర్వాత. అజిత్ గారు కూడా అంత ఫామ్లో అయితే లేరు. ఇంకా నెక్స్ట్ మన రజనీకాంత్ గారు ఒక్కరే సినిమాలు చేస్తున్నారు. ఆయన కూడా చాలా స్లోగానే సినిమాలు చేస్తారు. ఏజ్ ఫ్యాక్టర్ అయితే ఉంది. ఇక్కడ అంత మార్కెట్ని పుల్ చేసే హీరో ఇప్పుడు తమిళనాడులో అయితే లేడు. మిగతా వాళ్ళందరూ టైర్ 2 హీరోసే అక్కడ. అంటే అక్కడ ఖచ్చితంగా ఒక గ్యాప్ అనేది ఉంది. అక్కడ మార్కెట్ని పొందే అంటే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక్కడ అల్లు అర్జున్ గారు చేస్తుంది అదే. వరుస పెట్టి ఇద్దరు తమిళ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వటంలో ఇదొక స్ట్రాటజీ ఉందని నేనైతే అనుకుంటున్నాను. అట్లీ గారి సినిమా హిట్ అయినా, లోకేష్ కనకరాజు గారి సినిమా హిట్ అయినా ఖచ్చితంగా తమిళనాడులో ఆయన పాగా వేసే అవకాశాలు అయితే చాలా బాగా కనబడుతున్నాయి. నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో చేసేది గాడ్ ఆఫ్ వార్ అనమాట. ఆ కుమారస్వామి వారికి తమిళనాడులో భక్తులు ఏ విధంగా ఉంటారో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఆ గాడ్ ఆఫ్ వార్ సినిమా తమిళనాడు పీపుల్కి చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అనమాట. ఈ విధంగా ఒక అదిరిపోయే స్ట్రాటజీతో అల్లు అర్జున్ గారు అయితే వెళ్తున్నారు. ఈ 3 సినిమాలో 2 సినిమాలు హిట్ అయినా ఖచ్చితంగా తమిళనాడులో మంచి మార్కెట్ అయితే అల్లు అర్జున్ గారికి అయితే వస్తుంది. మరి అదనమాట మ్యాటర్. ఈ విధంగా అయితే ఈ వీడియోలో మన ప్రభాస్ గారి సినిమాకి సంబంధించి, రామ్ చరణ్ గారి సినిమాకి సంబంధించి, అల్లు అర్జున్ గారి సినిమాకి సంబంధించి అప్డేట్స్ అయితే చూసాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.